ఇది గుండెపోటు, మీరు పట్టించుకోవాల్సిన పని లేదని వాళ్ళకు సునాయాసంగా అబద్ధాలు చెప్తారు. పోలీసులు వస్తానే బ్లడ్ వామిటింగ్స్ అయినాయి, గుండెపోటుతోని వాళ్ళని నమ్మిస్తారు. అంటే ఎంత డ్రామానో మీరు ఒకసారి ఆలోచించాలా. మీకెవరికైనా ధైర్యం ఉంది ఆ తమ్ముళ్ళు ఎక్కడన్నా మర్డర్ జరిగితే పోలీసులు చెప్పకుండా ఉండగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి జరిగితే పోలీసులు మిమ్మల్ని వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడైనా ఒక రోడ్లో యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో చనిపోయిన వ్యక్తిని పోలీసులు చెప్పాలంటే మనోళ్ళు భయపడతారు. మొట్టమొదటిసారిగా నువ్వు చూశావు, ఎప్పుడు చూశావు, ఎన్ని గంటలు చూశావు, ఇది లీగల్ మెడికల్ కేసు, ఇది నువ్వు సాక్ష్యాలు ఇవ్వాలని చెప్తారని చూసినా తప్పించుకొని పోతాం. అలాంటిది ఇంట్లో హత్య జరిగితే హత్యని గుండెపోటుగా చిత్రీకరించి అందులో ఉండే సాక్ష్యాలన్నీ తారుమారు చేసేశారు. మొత్తం 2 లీటర్లు రక్తాన్ని కడిగేశారు, బెడ్షీట్లు మార్చేశారు. పోలీసుల అనుమతి లేకుండా శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్లో కూడా గుండెపోటు అని చెప్పారు. ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడారని అడుగుతున్నా. ఎప్పుడైతే పోలీసులు హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత డాక్టర్లు ఇది హత్య అని చెప్పిన తర్వాత నేను గుర్తొచ్చా వాళ్ళకి. 5-6 గంటల డ్రామా. చంద్రబాబు నాయుడు చంపేశాడు, లోకేష్ చంపేశాడు, ఆదినారాయణ రెడ్డి ఈ పని చేశాడు, పులివెందల్లో సతీష్ రెడ్డి చేశాడని నాటకాలు ఆడారు. సాయంత్రానికి మళ్ళా ప్లేట్ ఫిరాయించారు. కొత్త లెటర్ వచ్చింది. చనిపోయేటప్పుడు ఆయన లెటర్ రాశాడు. డ్రైవర్ని ముందుగా రమ్మన్నాను, దాంతో కోపపడి నన్ను చంపబోతున్నాడు, ఆ పరిస్థితిలో ఈ లెటర్ రాస్తున్నానని ఆ లెటర్ పైన సంతకం పెట్టి మళ్ళా ఒక లెటర్. ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా డిటెక్టివ్ నవలను చదివారా మీరు? ఇది జగన్మోహన్ రెడ్డి మంచి ఎక్స్పర్ట్ కదా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ. ఎందుకు? అక్కడున్నాడు కాపలాదారుడు ఢిల్లీలో. మోడీ కాపలాదారుడు రెడీగా ఉన్నాడు. మన జయదేవ్ ఉన్నాడు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పార్లమెంట్లో మాట్లాడితే ఇమ్మీడియట్ గా పిఎంఓ ఆఫీస్ ఫోన్ చేసి ఈడీ రెడీగా ఉండు, గల్లా జయదేవ్కు నోటీసు పంపించు. అదే కోడి కత్తి కేసు. కోడి కత్తి ఎంత తమ్ముడో ఇంతేరా కోడి కత్తి? ఇంత కత్తికి ఇంత ఎంక్వైరీ, ఎన్ఐ ఎంక్వైరీ. అది టెర్రరిస్టులు చేసే ఎంక్వైరీ, కోడి కత్తి మీద ఎంక్వైరీ. ఏం చేశారన్నా అడిగా. కోడి గుడ్డు మీద ఏదైనా ఈగలు పెరిగారా? ఎన్ఐ ఏం చేసింది? చేసిందా తమ్ముళ్ళు? కానీ డ్రామా ఆడారు. ఏంటి డ్రామా? కోడి కత్తెలో ఎత్తిపోయింది ఏమీ లేదు. ఎట్ట తప్పించుకోవాలో తెలియకుండా కాపలాదారుడు ఢిల్లీ నుంచి ఎన్ఐ ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడేంటి? సిబిఐ ఎంక్వైరీ చేయాలి. గవర్నర్ గారు కూడా పోలీస్ ఆఫీసరు, ఆయన అడిగాడు అనుకుంటున్నా, ఏమయ్యా బ్లడ్ ఎట్ క్లీన్ చేశారు అడుగుండాలా. ఆయన కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్, నాకే వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఐడియాలు. అలాంటప్పుడు సీనియర్ పోలీస్ ఆఫీసర్గా ఉన్న వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు రావాలి. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలి ఆయనకు. దేనికోసం సిబిఐ? మళ్ళా కాపలాదారుడు రెడీగా ఉన్నాడు, ఈయన్ని కాపాడుతాడు. ఆ కాపాడుకోవడానికి నాటకాలే సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, అధికారం లేకుండానే బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించే వ్యక్తి రేపు నీకు నాకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఇంట్లో పడుకోగలుగుతారా మీరు? ఎవరికైనా రక్షణ ఉంటుందా మీకు? పరిటాల రవిని పట్టపగలు మన ఆఫీసులో ఇదే మారిగా మీటింగ్ పెడితే పోలీసుల సహకారంతో ఆ రోజు చంపేశారు. 145 మంది కార్యకర్తలు చంపారు. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల ప్రాణాలు కాపాడింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అవునా కాదా? నేను హత్యా రాజకీయాలు నమ్మను. నేను నమ్మేది ప్రజాస్వామ్యాన్ని. ఎవరైనా ఇలాంటి వాళ్ళుంటే ఇంకా మంచి పనులు చేసి రేపు ఎలక్షన్లో చిత్తుగా ఓడించి ఈ పార్టీని భూస్థాపితం చేస్తాను తప్ప ఎప్పుడు ఇలాంటి చిల్లర రాజకీయాలు నాకు తెలియవని కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు ఫామ్ 7 బీహారీ పెద్ద డెకాయిట్గా ఉన్నాడు పీకే. నీ ఆటలు నా దగ్గర సాగో పీకే. బీహార్లో చేయని ఆటలు. ఇది ఆంధ్రప్రదేశ్. సైబర్ నేరాలు చేయాలనుకుంటున్నావు. సైబర్ నేరాలు కాదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర కుప్పి గంతులు పనికి రావని పీకేని హెచ్చరిస్తున్నా. ఇతనే చెప్పాడు. ఏం చెప్పాడు? నేనే ఇమ్మన్నాను ఫామ్ 7 అంటే పిల్లలు పాపం అమాయకులుంటే వాళ్ళ పేరుతో పెట్టి ఫామ్ 7 ఇచ్చి జైలుకు పంపించి నేరాల్లో తర్పీదిపిస్తాడు. తమ్ముళ్ళు ఉండాలి. ఎవరక్కడ? ఇప్పుడు మీరు చూస్తే ప్లీజ్ గమనండి. ఇప్పుడు మీరు చూస్తే క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఒక లైను లక్ష్మణ రేఖ క్రాస్ అయితే కఠినంగా చర్యలుంటాయి తప్ప ఎవరు నేను అన్ని విషయాలు వింటాను, నిర్ణయాలు చేస్తాను. లక్ష్మణ రేఖ ఎవరు దాటడానికి వీల్లేదని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళా మనకు ఇంకో మీటింగ్ ఉంది. 10 గంటల లోపల మీటింగ్ కూడా అయిపోవాలి. ఈరోజు ఫామ్ 7 జాగ్రత్తగా ఉండండి. మీరు ఎవరు తప్పు చేశారో వాళ్ళు నేరస్తులు, వాళ్ళు జైలుకు పోవాలి. మొన్నే తెలుగుదేశం పార్టీ డేటా కేసీఆర్ ఏ విధంగా చేశారు? కేసీఆర్ మన సేవామిత్ర డేటా దొంగిలించి అది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే, వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి తప్పుడు పనులు వైఎస్ఆర్ గాని కేసీఆర్ గాని ఇద్దరు కలిసి చేసే పరిస్థితికి వస్తున్నారు. నిన్న మొన్న ఇంకో కేసు కూడా చూశారు. ఆ కేసులో హిందూజా భూమి ఎవరు లేరు తమ్ముడు, ఇక్కడ ఎవరు లేరు, కూర్చోండి. ఎవరు లేరు, మన కార్యకర్తలే. వాళ్ళకేదో వాళ్ళకి కావాల్సినది ఏదో ఉంటాయి. అందరి కోరికలు తీరాలంటే అన్నీ ఆలోచించి చేయాల్సి వస్తుంది. నేను రాగద్వేషాలు నాకుండవు. అందరికీ న్యాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. గెలిచే అభ్యర్థులను పెట్టాలని 1కి 100 సార్లు ఆలోచించి అభ్యర్థులు ఎంపిక చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆక్షన్లో బిడ్డింగ్ లో సీట్లు ఇచ్చిన పార్టీ ఆ పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ హిందూజా ల్యాండ్ లో 100 ఎకరాలు పర్మిషన్కి 10 ఎకరాలు లావాదేవీలు పెట్టుకుని డబ్బులు హిందూజా ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళా హిందూజాకు పంపించి భూమి మాత్రం కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంకో పక్కన నేను మిమ్మల్ని అందరినీ ఇప్పుడు కోరుతున్నాను. ఈరోజు నేను చూశాను చాలా దుర్మార్గం. కేసీఆర్ అంటున్నాడు మన గురించి, ప్రత్యేకంగా నన్ను గురించి 3000 సార్లు నేను తిట్టానని. ఏం తమ్ముడు నాకు తిట్టడం తెలుసా? బూతులు ఎప్పుడన్నా వాడతానా? భాష ఎప్పుడన్నా మారుతుందా? గౌరవప్రదంగా ఉంటుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే కేసీఆర్ మాట్లాడే మాటలు మీరు విన్నారు కదా, అసభ్యంగా ఉన్నాయా లేదా? ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా లేదా? మనం కూడా మరి రెచ్చగొడితే కేసీఆర్ ఎక్కడుంటాడని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నాడు చూడండి. ఆంధ్రోళ్ళు రాక్షసులు, మన రాక్షసులు ఆ తమ్ముళ్ళు. ఇంకో పక్క పేడ బిర్యానీ, మనం తినేది పేడ బిర్యానీ. ఈయన మాట్లాడతాడు, ఉలవ చేరు మా దగ్గర పశువులు తింటాయి, పశువులు పెడతాం. ఇంకో పక్క విభజన సమయంలో హైదరాబాద్ లో ఉండే ఆస్తులన్నీ వాళ్ళకే వస్తాయని తెలంగాణలో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందారు.
ఇలాంటి తప్పుడు పనులు చేసింది మీరు కానీ మేము కాదు. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నిన్ననే 23 ఫిబ్రవరి 2019 పోయిన నెలలో సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ వేస్తారు, కేసు వేస్తారు మన మీద. ఏదైతే పోలవరం వల్ల 100 గ్రామాల ముంపుకు గురవుతున్నాయి, టెంపుల్స్ అన్ని మునిగిపోతున్నాయి, ఇంపార్టెంట్ హెరిటేజ్ ప్లేస్ అన్ని మునిగిపోతున్నాయి. ఇంకో పక్కన దీనివల్ల హెవీ వాటర్ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టు నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేశారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, మీరు కేసీఆర్ ఫ్రెండ్లు, మంచి స్నేహితులు, ఫెడరల్ ఫ్రంట్ లో పార్ట్నర్స్, ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజు మాటలు చెప్పారు. ఈరోజు సరాసరి మన పోలవరం కట్టకూడదని సుప్రీంకోర్టులో వేశాడు. ఇది నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, దీన్ని ఆమోదిస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలవరం లేకపోతే గుంటూరు జిల్లా ఏమయ్యేది? తాగేదానికి నీళ్లున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా గోదావరి పట్టిసీమ ద్వారా కలిపి ఈరోజు నీళ్లు తీసుకొచ్చి మీ పంటలు కాపాడానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కృష్ణా వెస్ట్రన్ డెల్టాకు నీళ్లు ఇచ్చాం. రెండోది గోదావరి పెన్నా నదులు కలపాలని ఈ సంవత్సరం నాగార్జున సాగర్ వరకు కుడి కాలువకు నీళ్లు తేవాలని ముందుకు పోతున్నాం. 68% పనులు పూర్తయినాయి. సోమవారం పోలవరంగా చేసుకుని అనేక పనులు చేశాను. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలైలో ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్ననే వైకుంఠపురం బ్యారేజ్ కూడా శ్రీకారం చుట్టాం. 6,000 కోట్ల రూపాయలకి టెండర్లు కూడా పిలిచాం. నేను ఇవన్నీ చేస్తే ఈరోజు ఈ ప్రాజెక్టు నిలిపేయాలని సుప్రీంకోర్టులో రిట్ చేస్తే అలాంటి పార్టీతో కలిసి కుట్రలు కుతంత్రాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతంలో ఎవరైనా ఓట్లేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పాలనా లేదా? ఎవరు చెప్పాలి? తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్పాలి. మాకు అన్యాయం జరిగింది. నేషనల్ ప్రాజెక్టుగా పోలవరం ఇచ్చారు. కేంద్రం డబ్బులు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా నేను ముందుకు పోయాను. 4,300 కోట్లు ఖర్చు పెట్టాం. ఇబ్బందుల్లో ఉన్నాం. అయినా పర్వాలేదు. పోలవరం మన జీవనాడి. నేను ఏ విధంగా అమరావతికి ప్రాధాన్యత ఇచ్చానో పోలవరానికి, నదుల అనుసంధానానికి అదే ప్రాధాన్యత ఇచ్చా. ఇది చేసి తీరుతారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు చూస్తే ఆ రోజు ధవళేశ్వరం బ్యారేజ్ కాటన్ దొరగట్టాడు. ఆయన పేరు ఇప్పుడే కూడా గుర్తుంటుంది. ఒక ధవళేశ్వరం బ్యారేజ్ కడితే ఆయనకు పిండం పెట్టి ఊర్లలో విగ్రహాలు పెట్టి పూజ చేసుకుంటున్నారు. భగీరథుడు ప్రయత్నం చేసి గంగను భూమి మీద తీసుకొస్తే ఇప్పుడెప్పుడు భగీరథ ప్రయత్నంగా గుర్తుపెట్టుకుంటాం. దేశంలో ఎక్కడా నదుల అనుసంధానం జరగలేదు. 2 నదుల అనుసంధానం చేసి మిమ్మల్ని కాపాడిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా, చిన్న పెద్ద అన్ని నదుల అనుసంధానం చేస్తాను 5 ఏళ్లలో. కరువు అనే మాట ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా. నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది దుర్మార్గంగా వాళ్ళు ఏమాత్రం అధికారం లేకపోయినా మన మీద కోర్టులో కేసు వేశారంటే వాళ్ళకు సహకరించే విధంగా ఇక్కడ ఒక పార్టీ కోడికత్తి పార్టీ పనిచేస్తా ఉందంటే ఎంత బాధేస్తుందో మీరే ఆలోచించండి. మీరు సహకరించరు.
మన రాష్ట్రానికి ద్రోహం చేసే వాళ్ళతో కలుస్తారు. మీ కేసుల కోసం కుట్రలు పంతారు. మనల్ని దెబ్బతీయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక పక్క దుష్ట శక్తులతో పోరాడాలి, ఇంకో పక్క డబ్బులు లేకుండా కష్టపడుతూ డబ్బులు మొబలైజ్ చేసి మళ్ళా పనులు చేయాలి. నేను అడుగుతున్నా ఈ సమయంలో కార్యకర్తల్ని, ప్రజలను కూడా అడుగుతున్నా, నాకు అండగా నిలబడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అడిగితే తప్ప, విభజన హామీలు అడిగితే తప్ప, 60 సంవత్సరాల కష్టార్జితాన్ని మనకిమ్మని చెప్తే తప్ప, మన మీద ఐటీ దాడుల, మన మీద ఈడీ దాడుల, సిబిఐ దాడుల, ఎంత దుర్మార్గమైన రాజకీయం తమ్ముళ్ళు. వాళ్ళతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాలూచన. ఇలాంటి పార్టీకి ఓట్లు వేయాలనా? నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఏమీ చేయని కేసీఆర్కి 88 సీట్లు గెలిచాడు. 1-2 సీట్లు కాదు, 88. నిన్న మొన్న కొద్దిగా కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే, మనం 2 గెలిస్తే మన వాడిని ఒకరు లాక్కున్నారు. కాంగ్రెస్ వాళ్ళందరూ లాగేసుకుంటున్నాడు. దేనికోసం? రేపు అక్కడ ఆయన బలమైన నాయకుడిగా కావాలంట. 16 మంది 17 మంది గెలవాలి. ఒక ఎంఐఎంకి ఇస్తే 16 సీట్లు గెలవాలి. దేశంలో చక్రం చెప్తాడంట, మన మీద పెత్తనం చేస్తాడంట. నేను అడుగుతున్నా, మీకు రోషం లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకుండేది 16 సీట్లు, మనకుండేది 25 సీట్లు. మీకు కలిసి వచ్చేది నరేంద్ర మోడీ, మాకు కలిసి వచ్చేది దేశంలో అన్ని రాజకీయ పార్టీలు. మనం రోషం రావాలి. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, వీళ్ళ కోసం రాష్ట్రాన్ని అమ్ముతారో, అలాంటి వాళ్ళని చీకొట్టే పరిస్థితి రావాలి. రాజకీయాల్లో తగిన స్థానం చూపించే పరిస్థితి రావాలి. అప్పుడే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి అప్పుడే న్యాయం జరుగుతుంది. తెలంగాణ నుంచి 1,00,000 కోట్లు రావాలి, కేంద్రంలో చాలా డబ్బులు రావాలి. అన్ని మోసం చేశారు. అది వచ్చుంటే ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేది. ఈరోజు అభివృద్ధి అయిందంటే మన కష్టం, మన తెలివితేటలతో అయ్యాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా ప్రజలకు చెప్పాలి, ఐకమత్యాన్ని పెంచాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహం చేసే వ్యక్తుల్ని చిత్తుతో ఓడించి గోదావరిలో ముంచేయాలి, లేకుంటే బంగాళాఖాతంలో వారేయాలి. ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. దీన్ని అందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. రెండో విషయం కూడా, మనం కష్టపడదాం, శ్రమ చేద్దాం. నాకు ఆ శక్తి ఉంది. అదే సమయంలో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టమని ఈ గుంటూరు సభ ద్వారా హెచ్చరిస్తున్నాం. రాజకీయ చైతన్యం కలిగిన జిల్లా గుంటూరు జిల్లా. ఒకప్పుడు రాజధానిగా ఉండి మళ్ళీ ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తయారైన ప్లేస్ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి గాని శాతవాహన పీరియడ్లో రాజధానిగా ఉన్న ప్రాంతం ఇది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరు చూశారు. ఆ రోజు కూడా దేశంలో ఉండే దేవాలయాలు, పుణ్య నదుల నీళ్లు తెప్పించి ఆ భూమిలో ఉండే మట్టి తీసుకొచ్చి ఈ స్థానాన్నంతా పునీతం చేశాం. నరేంద్ర మోడీ మట్టి నీళ్లు ఇచ్చినా మన బలం చాలా బలంగా ఉంది. ఎవరి దయాదర్శనపైన మనం బతకలేదు. ఏ దేశంలో భాగస్వాములం. తప్పకుండా సంపద సృష్టిస్తాం, అభివృద్ధి చేస్తాం. మీరు ఎన్ని అడ్డంకులు చేసినా రాబోయే రోజుల్లో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇలాంటి ఉన్నప్పుడు ఈరోజు మీటింగ్లో నేను ఒకటే కోరుతున్నా, మా తమ్ముళ్ళందరినీ
అన్ని విషయాలు మీరు చూశారు, అన్ని మీకు ఇచ్చాను. మిమ్మల్ని సరిగా చూసుకునే బాధ్యత నాది. మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గౌరవప్రదంగా చూసే బాధ్యత నాది. వేదికపై ఉన్న నాయకులు కూడా కోరుతున్నాం, ఈ కార్యకర్తల త్యాగాల వల్లనే ఈరోజు మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, మీరు ఎంపీలుగా ఉన్నారు. కార్యకర్తలను గౌరవించాలి, గుర్తింపు ఇవ్వాలి. జెండా మోసేది వీళ్ళు, త్యాగాలు చేసేది వీళ్ళు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటేనే పార్టీ భవిష్యత్తు. పదవస్థని కార్యకర్తలు మర్చిపోతే ప్రమాదం వస్తుంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. 50,000 మందితో టెలికాన్ఫరెన్స్ మాట్లాడుతున్నాం. మీరు 5 మంది 10 మందిని వేసుకుంటే 4 లక్షల మంది సేవామిత్రతో మాట్లాడుతున్నాం. మీ అభిప్రాయ సేకరణ 5 నిమిషాల్లో చేస్తున్నాను. తదనుగుణంగా పనిచేసే అవకాశం వచ్చింది. రాబోయే రోజుల్లో 3-4 గంటలు స్పెండ్ చేస్తాను. మీరు చెప్పే విషయాలు వింటాను, వాస్తవాలు అర్థం చేసుకుంటాను. ఎక్కడికక్కడ మీ సమస్యల పరిష్కారం చేసి ఎవరైతే సమర్థులున్నారో వారినే పైకి తీసుకొస్తాను. మీరు ప్రజల కోసం పనిచేయండి, మీకోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే సమయంలో ఇంకోటి అడుగుతున్నా మిమ్మల్ని, 17 అసెంబ్లీ సీట్లు గెలిపించేదానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే గట్టిగా చేలిపైకి చెప్పండి ఉన్నామని. పోరాటానికి సిద్ధంగా ఉన్నారా? భయపడతారా మీరు? భయం ఎప్పుడన్నా చూసామా మనం? పోరాటానికి సిద్ధంగా ఉన్నామని పిడికిళ్ళు బిగించి చెప్పండి. నమ్మకమేనా? తమ్ముళ్ళు, ఈ రాష్ట్రం కోసం మత సామరస్యాన్ని కాపాడాలనుకున్నాను. హైదరాబాద్లో కర్ఫ్యూ లేకుండా చేశాను. తీవ్రవాదులపైన నేను ఒకటే చెప్పాను, తీవ్రవాద సమస్య ఉండకూడదన్నాను. అదే మాదిరిగా ముఠాలు లేకుండా ఉండాలి, ముఠాలు లేకుండా చేయాలని ముందుకు పోయాను. రౌడీజం లేకుండా చేయాలని ముందుకు పోయాను. దాంతో కోప్పడి నా మీద 24 క్లేమోర్ మైన్స్ తిరుపతిలో అలిపిరి గేటు దగ్గర నా మీద ప్రయోగించారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కానీ కాదు. నేను ఎక్కడా భయపడను, ఆ సమస్య లేదు. ఎవరైనా ప్రజలకు సమస్యలు సృష్టించాలంటే, అభద్రతా భావాన్ని సృష్టించాలంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి ఒక కవచంగా నేనుంటా, వాళ్ళని కాపాడుకుంటానని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది, ఈ రోజటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క బూత్ కమిటీ కన్వీనరు ఒక బొబ్బిలి పులిగా తయారు కావాలి, ఒక కొండవీటి సింహంగా తయారు కావాలి, పోరాట వీరులుగా ముందుకు పోవాలి. ఎన్నికల యుద్ధం గెలుపు మనది, ఎవరు మన శక్తికి అడ్డుకోలేరు. గెలుస్తాం కానీ అన్ని సీట్లు గెలవాలి. ఏమీ చేయని తెలంగాణలో అన్ని సీట్లు వస్తే అన్ని చేసిన మనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా బయట వచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎక్కడన్నా పోయి ₹1 పెట్టుబడి అడిగాడా? ఎక్కడన్నా సెక్రటరీ పోయాడా? 24 గంటలు రోడ్డు మీదనే ఉన్నా. నేను 24 గంటలు క్షేత్రస్థాయిలో ఉన్నా, అన్ని పనులు చేశా. అడిగే హక్కు నాకుందా లేదా అని అడుగుతున్నా. కష్టానికి శ్రమకు ప్రతిఫలం ఇమ్మని, కూలి ఇమ్మని ప్రజలు అడుగుతున్నా. ఈ ఎన్నికలు రాజకీయ ఎన్నికలు కాదు, భావి తరాల భవిష్యత్తు ఎన్నికలు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఈరోజు మనం చేసిన పనులు మళ్లీ కొనసాగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం
ఒక చారిత్రక అవసరమని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. దానికి మీరు నాయకత్వం వహిస్తున్నారు, లబ్ధిదారులు మీకు సహకరిస్తున్నారు. అందరం కలిసి ముందుకు పోతున్నాం. తిరుగులేని మెజారిటీ 25 పార్లమెంట్లు గెలవాలి. 175కి 150+ కాదు, అన్ని గెలిస్తే నేను ఎంతో ఆనందంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ప్రజలకు చెప్పాలి. మీరే అభ్యర్థులు. ఇప్పటి నుంచి అభ్యర్థులు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్పండి, గుణగణాలు చెప్పండి. కానీ మీరు చెప్పాల్సింది, పార్టీ అధ్యక్షులు చెప్పారు, మనమే అభ్యర్థిగా గెలిపించుకోవాలి. ఆయన పెట్టిన అభ్యర్థులు వీళ్ళందరూ. కాబట్టి మీరు గెలిపిస్తే ఆయనే మనకు అండగా ఉంటాడు. ఎంత బలమిస్తే అంత పెద్ద ఎత్తున పనులు చేస్తారని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. బలం ఎక్కువ ఉంటే ఎప్పుడన్నా ఒకరిద్దరు తప్పు చేసి గట్టిగా ఉండి చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే నాకు కావాలి. తెలంగాణలో ఎట్టయితే ఈరోజు అపోజిషన్ పార్టీస్ కూడా లేకుండా చేసి బలవంతుడయ్యి మన మీద దాడి చేయాలనుకున్నాడు. కాదు, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీకంటే పెద్ద రాష్ట్రం, మీకంటే తెలివైన వాళ్ళం, మా జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి, సంఘీభావాన్ని తెలియజేయాలి. ఇది సాధించే ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. చొరవ మీకుందా అని అడుగుతున్నా. కష్టపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ అయితే ఎన్నికలైన తర్వాత ఇక్కడే మీటింగ్ పెడతా. ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయో సమీక్ష చేస్తా. ఏ ఏరియాలో ఎంతమంది బాగా పనిచేశారో సమీక్ష చేస్తా. బూత్ కమిటీ కూడా సమీక్ష చేస్తా. ఇక్కడ కష్టపడే వాళ్ళు ఇక్కడే ఉండి ఎవరైతే పైరోలు చేసేవాళ్ళు నా దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఎంటర్టైన్ చేయను. నిజమైన కార్యకర్తల్ని గౌరవిస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పోటీకి మీరు సిద్ధమా? నమ్మకమేనా? ఎవరెవరి బూత్ల్లో వాళ్ళు మెజార్టీ తెప్పిస్తారా? ఎవరెవరి ఏరియాలో వాళ్ళు తెప్పిస్తారా? అదే మరిగా ఎమ్మెల్యేలకు కూడా పోటీ. నా దగ్గర సేవామిత్ర, బూత్ కమిటీ, ఏరియా కమిటీ, నియోజకవర్గం, మండలం, గ్రామం అన్ని చూస్తా. అది చూసిన తర్వాత 19-24కు ఎవరెవరు ఎక్కడ పెట్టాలనో సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుని, అన్ని ప్రాంతాల దృష్టిలో పెట్టుకుని నేను నిర్ణయిస్తా. నా మీద విశ్వాసం పెట్టండి. ఈ రోజు నుంచి పనిలో చేస్తున్నారు. ఇప్పటికే ఇప్పుడు గొంతంతా పోతుందని భయపడ్డా. మిమ్మల్ని చూస్తే ఎక్కడా లేని శక్తి వచ్చేస్తా ఉంది, గొంతు కూడా పెగలుతా ఉంది. పోరాటానికి కూడా శక్తి వస్తా ఉంది. మీరు ఇదే మార్గం సహకరిస్తే కొండనైనా సరే ఢీకొని బద్దలు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మనకుండే శక్తే అది. ఈడ మీరు చూశారు, గుంటూరు 2లో ఒక నాయకుడు ఉండేవాడు. ఏం తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా మీకు? 5 ఏళ్లు పనిచేసుకుని చల్లగా జారుకున్నాడు. ఏమవుతుంది? ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. కానీ వీళ్ళంతా కూడా తేలిపోతారు రేపటి నుంచి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పత్తిపాడులో ఒక ఆయన అయితే నేను ఎప్పుడు చూడలా, అప్పుడు సీట్ ఇచ్చా, ఆయన పోయాడు. మంచి పని జరిగింది. అంతా కూడా మీరు ఒకసారి చూసుకుంటే నేను వ్యక్తుల గురించి మాట్లాడను. చాలా మంది నాయకుల్ని తయారు చేశాం. చాలా మంది నాయకులు మా తమ్ముళ్ల భుజాల మీద ఎక్కి ఊరేగి మళ్ళా మా తమ్ముళ్ళు తన్ని మళ్ళా వెళ్ళిపోతున్నారు. కానీ అయినా బాధ లేదు. మీరందరూ ఆలోచించేది పార్టీ ముఖ్యమని ఆలోచిస్తున్నారు. ఎన్ని మోసాలు చేసినా తిరుగులేని శక్తిగా పార్టీ ఉందంటే అది మీ త్యాగాల ఫలితం తప్ప ఇంకోటి కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, తమ్ముళ్ళు లేచి చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు. మొత్తం అమరావతి మారుమోగాలి. ఈ ప్రాంతం అంతా 17 సీట్లు వినపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు. అమ్మలారా మీ ఓటు. అయ్యలారా మీ ఓటు. మనందరి ఓట్లు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం కాపాడాలి, కాపాడాలి. నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని, నవ్య ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని